హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మన ఛానల్లో చాలా ఈజీగా అండ్ సింపుల్గా క్విక్గా చేసుకునే చికెన్ పలావ్ని అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. బిగినర్స్ అండ్ అలాగే పిల్లలతో సహా ఈజీగా చేసుకునేలా చెప్తాను. సో ఈ సింపుల్ టిప్స్తో ఎప్పుడు చేసినా ఒకేలా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసినా సరే చాలా బాగుంటుంది. చూడండి, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ అయితే దీనికి నేనైతే 1/2 కిలో వరకు చికెన్ తీసుకుంటున్నాను. సో మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ పెంచుకోవచ్చు, నేను చెప్పిన క్వాంటిటీస్ అలా. వీటిని పసుపు ఉప్పుతో కూడా కొంచెం వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇందులోనే 1 స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇందులోకి 2 స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో మీ కారానికి తగ్గట్టు ఎక్కువైతే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే తగ్గించుకోవచ్చు కూడా. సో ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అండ్ ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. సో నీసు వాసన అనేది రాదు తప్పకుండా చికెన్లో నుంచి ఏ రెసిపీ చేసినా. ఇందులో 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈ మ్యారినేషన్ ప్రాసెస్కి మసాజ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ముక్కకి మసాలా మొత్తం పట్టించుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపిన తర్వాత మాత్రమే పెరుగుని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం కలిపిన తర్వాత నేనైతే 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. సో మీకు మాన్యువల్గా చెప్పాలంటే ఒక 15 రూపీస్ పెరుగు ప్యాకెట్ అయితే తప్పకుండా సరిపోతుంది. సో దీన్నైతే నేను మ్యారినేషన్కి 1 గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. లేదు మేము ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే తప్పకుండా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మ్యారినేషన్ చేయడం వల్ల ఏంటంటే ముక్క ఇంకా జ్యూసీగా టెండర్గా తయారవుతుంది. సో నేను ఇక్కడైతే 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ వరకు పెట్టుకున్నాను. సో ఆ రైస్ని కడిగేసి నానపెట్టుకోవాలన్నమాట పక్కన. సో పాన్ పెట్టుకొని ఇందులోనే 4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 స్టార్ పువ్వులు, 3 మరాఠీ మొగ్గలు, అలాగే 4 చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, అలాగే ఒక జాజికాయని ముక్కలు చేసుకొని సగం ముక్క యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి చిలుకలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే నేను గుప్పెడు కొత్తిమీర వరకు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అనేది ఇలా ఫ్రై అయ్యేటప్పుడే యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దిగుతాయి. సో ట్రై చేయండి, ఇలా తప్పకుండా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ టిప్ అయితే నేను ప్రతి కుకింగ్లోనే చెప్తాను. ఉల్లిపాయలు చాలా సాఫ్ట్ అయిపోతాయి. సో ఈ టిప్ టమాటాల్లో ఉల్లిపాయల్లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసాం కాబట్టి సో ఫాస్ట్గా మగ్గిపోతాయి. సో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మన టమాటాలు చక్కగా మగ్గిపోయి ఉంటాయి. సో ఇలా మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు పచ్చివాసన రాకుండా ఉండడానికి ఇంకొంచెం సేపు నేను ఫ్రై చేస్తున్నాను. సో చూడండి, సో ఈ విధంగా పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఒక్కసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. సో వీటి తర్వాత మనం ఆల్రెడీ 1 గంట పాటు మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా యాడ్ చేసుకోండి. సో చికెన్ మొత్తాన్ని యాడ్ చేసేయండి. మొత్తం ఆ గ్రేవీ మొత్తం కూడా యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి.
సో, ఇలా ఫ్రై చేసుకోవాలనమాట. సో, మొత్తం కూడా ఇందులో మనం ఎక్స్టర్నల్‌గా వాటర్ కూడా ఏమి యాడ్ చేయనవసరం లేదు. మనం వేసిన ఉల్లిపాయలు, టమాటాలతో పాటు ఈ చికెన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. పెరుగులోని అండ్ అలాగే ఆ చికెన్‌లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుందనమాట. ఆ వచ్చిన వాటర్ మొత్తం దగ్గర పడిపోయి గ్రేవీలా తయారవ్వాలనమాట. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలుపుకోవాలి. లేకపోతే అడుగు మాడిపోతుంది చూసుకోండి. సో, ఈ విధంగా మొత్తం మధ్య మధ్యలో తీసి కలిపినట్లయితే ఒక 10 మినిట్స్‌కి అలా మనకి ముక్క అనేది ఉడుకుతదనమాట. ఒక 15 మినిట్స్ వరకు పడుతుంది. సో, ఈ టైంలో ఏంటంటే గ్రేవీ అనేది దగ్గర పడి ముక్కలనేవి ఉడికిపోతాయి కదా! సో, ఈ టైంలో మనం ఇందులో ఉన్న చికెన్ పీసెస్ అనేవి కూడా సెపరేట్ చేసుకోవాలి. సో, ఈ గ్రేవీ ఒక్కటే ఉంచి గ్రేవీ తీయకూడదు. జస్ట్ ముక్కలు. సో, ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ఒక్క గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాము. సో, ఒక్క గ్లాస్‌కి నేను 1:30 వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాననమాట. సో, ఈ టైంలో మనం ఏంటంటే సాల్ట్‌ని కూడా టేస్ట్ చూసుకొని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో, నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు. అది చూసి నేను అడ్జస్ట్ చేస్తున్నాను. అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడేంటంటే మూత పెట్టి ఎసరు బాగా తెరిలే వరకు బాగా మరగపెట్టుకోవాలనమాట. సో, మొత్తం బాగా తరలాలి. సో, చూసారా? ఈ విధంగా ఎసరు బాగా తెరలాలనమాట. ఇలా తెరిలినప్పుడే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తం. సో, యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలనమాట. కలుపుకొని సో, ఇంకా మూత పెట్టేసుకొని దాదాపు ఒక 70% వరకు బిర్యానీ తయారైపోయింది. అంటే మరీ వాటరీగా ఉన్నప్పుడు కాదు. ఇలా తీసుకొని మిక్స్ చేసుకోవాలి. సో, కొంచెం దగ్గర పడిపోతుందన్న టైంకి ఆ టైంలో చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఫుల్‌గా ఉడకబెట్టాలి. సో, చూసారా? ఈ విధంగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మన ఈ బిర్యానీ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈ బిర్యానీలోకి యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా మొత్తం మూత పెట్టేస్తే ఈ చికెన్ పీసెస్ అనేవి కూడా ఆ ఆవిరికి, ఆ దమ్‌కి మొత్తం దమ్ అయ్యి బాగా కుక్ అవుతాయన్నమాట. సో, చూసారా? బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. జస్ట్ మనం చికెన్ పీసెస్ వేసిన 5-10 మినిట్స్ లోపే మనకి ఇలా రెడీ అయిపోద్ది. బిర్యానీ మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. లేకపోతే అడుగు మాడిపోతుంది. సో, దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఒక బిర్యానీ కుక్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్